హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. గులాబీ రథం ప్రజాపదం. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్ యాత్ర. విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు. ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. ఉదయం వేళ రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలు. రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం. తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన. కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా ప్రణాళికలు. మొత్తానికి గులాబీ రథం ప్రజాపదం అనే పేరుతోని 17 రోజుల పాటు రేపటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల్లో తిరిగి రాబోయే మే 11 జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ యొక్క స్టాండ్ని, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసింది, వాళ్ళు చేసిన కార్యక్రమాలేంది, దాని గురించి వివరిస్తూ ఇప్పుడు 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలేంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, అంటే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఆ హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అనే విషయాలపైన ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలు మళ్ళా బీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టేలాగా ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఉత్తేజం చేసిండో కేసీఆర్, అట్లా ప్రజలను ఉత్తేజం చేస్తూ ప్రజల్ని బీఆర్ఎస్ వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్తనిచ్చారు. గులాబీ రథం ప్రజాపదం అని అంటూ రేపటి నుంచి కార్యక్రమం ఉంటుందట. ఇది ఎక్కడెక్కడ ఏందనేది రూట్ మ్యాప్ కూడా ఇది ఇచ్చినట్టుంది. మొత్తానికి ఇది ఇది రేపు జరగబోయే కార్యక్రమం గురించి. వారిది కళ్ళు వంట. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓరలేకపోతున్నారు. అందుకే పడగొట్టాలని, ఓడగొట్టాలని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. వారి కుట్రపూరిత కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. మోదీకి ఓటమి భయం. మోడీకి ఓటమి భయం పట్టుకోవడంతోనే అవాస్తవ ఆరోపణలు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ఎలా అంటారు? మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. నేను హిందువుగా గర్విస్తా. ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లను గౌరవిస్తా. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. నిజామాబాద్లో పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని వెల్లడి. నిజామాబాదు, ఆదిలాబాదు, మల్కాజ్గిరి జనజాతర సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి సీఎం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి విస్తృతంగా పర్యటిస్తుంటే నియోజకవర్గాల్లో ఆయా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ పార్టీ అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొంటుండు. అది భువనగిరి కావచ్చు, మెదక్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, అక్కడ పాల్గొని బహిరంగ సభల్లో పాల్గొంటాడు. నిన్న ఆదిలాబాదు, నిజామాబాదు, అదే మల్కాజ్గిరికి సంబంధించి జనజాతర సభల్లో మాట్లాడుతూ అక్కడ నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకొస్తాం. ఇట్లా అదేవిధంగా జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నాదే అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికైతే వారిది కళ్ళు మంట. ఏది బీజేపీది బీఆర్ఎస్ది కళ్ళమంట. వాళ్ళిద్దరు తోడు దొంగలే. వాళ్ళకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి మోడీ విద్వేషపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ముస్లింలకి, ఈ దేశంలో ఉన్న హిందువుల యొక్క ఆస్తులను ముస్లింలకు పంచిపెట్టే కార్యక్రమం కాంగ్రెస్ చేయబోతుంది. కాంగ్రెస్ గెలిస్తే అదే చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి అని దేశ ప్రజలకి ఆయన మొన్న ఒక సందేశం ఇచ్చాడు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో బీజేపీ ప్రచారం చేస్తూ ముస్లిం కమ్యూనిటీకి, ఈ దేశంలోని మిగతా కమ్యూనిటీలు, మిగతా మతాలకు సంబంధించిన ఆస్తులు మొత్తం సేకరించి వాళ్ళకు పంచిపెడతారు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే విద్వేషాలను రెచ్చగొడుతుండో అది అయ్యే పనేనా? అది అట్లా ఏ పార్టీ అని చేస్తుందా? అట్లా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం ఎందుకు చేస్తాడంటే ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి నుంచి బయటపడాలంటే ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టాలి, ఏదో ఒక సమాజంలో విచ్ఛిన్నం చేయాలి అనే కార్యక్రమం మోదీ చేస్తాడు. మోదీ, కేసీఆర్ తోడు దొంగ. ఎవరు ఆ ముగ్గురు? కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై సస్పెన్స్ కంటిన్యూ. కరీంనగర్లో రాజేందర్రావు నామినేషన్. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏఐసిసి నుంచి ఓవరాల్గా గ్రీన్ సిగ్నల్. ఖమ్మంలో రఘురామరెడ్డిపై డిస్కషన్. పరిశీలనలో మండవ వెంకటేశ్వరరావు, అదే రాయల నాగేశ్వరరావు పేర్లు. హైదరాబాద్ స్థానం డీసీసీ ప్రెసిడెంట్కి ఎల్లుండితో నామినేషన్ల గడువు కంప్లీటు. ఇది మొత్తానికి కాంగ్రెస్ ఒక సీరియల్ లెక్క నడిపిస్తుంది. ఈ 3 స్థానాలు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సంబంధించి సీరియల్. 25 లాస్ట్ డేటు నామినేషన్లకి. ఇవాళ 23వ తారీఖు, రేపు ఒక్కరోజే ఉంది. ఇంకా దాన్ని కంటిన్యూగా ఆ సీరియల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది తేలే పరిస్థితి లేదు. అదేదో పెద్ద బ్రహ్మ విద్యలాక ఢిల్లీకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, ఇటు అటు మొత్తానికి త్రికోణం ఏమంటారు, ముక్కోణపు వ్యవహారం జరుగుతుంది. ఇటు అటు అటు ఇటు తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొత్త పేర్లు తీస్తున్నారు. ఎక్కడనో నిజామాబాద్లో ఉన్న మండ వెంకటేశ్వరరావు వచ్చి ఖమ్మంలో పోటీ చేస్తారని ఒక ప్రచారం. దానికి సంబంధించి కొన్ని పత్రికలు పెద్ద హెడ్డింగ్ ఐటమ్స్. అసలు ఖమ్మం జిల్లాలో మొత్తం 15 లక్షల ఓటర్లలో ఒకడు కూడా పోటీ చేసే అర్హత లేనట్టు వేరే జిల్లాలోని హైలైట్ చేసే కార్యక్రమం.
ఇది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మొత్తం కూడా ఎట్లుందంటే, ప్రజలు పిచ్చోళ్ళు ఎట్టబడితే అట్లా ఓట్లేస్తారు. ఆడ మనకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి, మనం గెలుస్తాం కాబట్టి ఏదంటే అది చేద్దాం. ఏ జిల్లా నుంచి అయినా పట్టుకొచ్చి ఆడ పెడదాం అనే కార్యక్రమం చేస్తే ప్రజలు చాలా పిచ్చోళ్ళేం కాదు. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలని ఆడ పెడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంచి మంచి మెజార్టీలు ఇచ్చారు ప్రజలు. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి తప్ప, ఎవడెవడో బయట జిల్లాలను పట్టుకొచ్చి నేను పోటీ చేపిస్తా అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఆలోచన చేస్తారు. ఇయాల గత 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇయాల లేదు కథ. గతంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నాన్ లోకల్ అభ్యర్థులు నాదెళ్ల భాస్కర్‌రావు గాని, ఇట్లా కొంతమంది రంగయ్య నాయుడు గాని, ఇట్లా చాలామంది వచ్చారు. రేణుకా చౌదరి గాని వస్తే కడుపులో పెట్టి చూసుకున్నారు, గెలిపించారు పార్టీ మీద అభిమానంతోని. మీరు ఇంకా ఇయ్యాల అప్పటి పాత రోజులు లెక్కన అనుకుంటే తప్పు. ఇయాల సోషల్ మీడియా అవేర్‌నెస్ పెరిగింది. సామాజిక అవేర్‌నెస్ పెరిగింది. ఇది గమనించుకోవాలి. ఇది గమనించుకొని లోకల్‌లో ఉన్న అభ్యర్థి పార్టీకి సంబంధించిన క్యాండిడేట్‌ని పెట్టుకోండి. తప్పనిసరిగా గెలిపిస్తారు. కానీ మీరు ఏదేదో చేసి ఏదేదో ఎటెటో తీసిపోతే ఇప్పటికే ఖమ్మం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రజల్లో ఒక రకమైన నిర్వేదం, ఒక రకమైన అసంతృప్తి. ఈ వ్యవహార శైలి ఇదంతా చూస్తుంటే, ఈ ఎపిసోడ్ చూస్తుంటే. ఒక అభ్యర్థిని డిక్లేర్ చేయడానికి ఇంత టైం పడితే మీరు ఏం చేస్తారు ప్రజలకనేది ప్రశ్న ఇప్పుడు. ఇది మొత్తానికైతే రాయగల నాగేశ్వరరావు గాని, రఘురామారెడ్డి పైన డిస్కషన్ జరిగిందంటే వీళ్ళిద్దట్లో ఎవరిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడ్డ వ్యక్తులు, పార్టీని భుజానేసుకొని 10 సంవత్సరాల నుంచి తిరిగిన వ్యక్తులకి ఇస్తే లాభం. అది రాయల నాగేశ్వరరావు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఎందుకంటే పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడరు, పార్టీ కోసం వాళ్ళు ఆస్తులను పోగొట్టుకున్నారు, పార్టీనే నమ్ముకున్నారు, పార్టీ కేడర్‌ను కాపాడారు. రాయల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. అధికార పార్టీ పైన పోటీగా ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. కొన్ని ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ రోజు నిలబడేవాడు కూడా లేడు. దిక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిలబడటానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఆయన వచ్చి బయటకొచ్చి నిలబడ్డాడు. అట్లాంటోడికి ఇచ్చుకుని టికెట్ తప్పేముంది? ఎక్కడనో ఉన్న మండ వెంకటేశ్వరరావుకి ఇచ్చే బదులు ఈయనకి ఇచ్చుకుంటే పార్టీ కేడర్ ఆయనతోని అవినాభాసం ఉంది. పార్టీ కేడర్ కోసం కష్టపడ్డాడు. పార్టీ కోసం పడ్డాడు. పార్టీకి ఆయనకి అనుబంధం ఉంది. ఇది ప్రజలు కోరుకునేది ప్రజల మధ్యలో ఉండేవాడు పార్టీ కోసం పనిచేసినోడు టికెట్ ఇస్తే గెలిపిస్తారు తప్ప, మీరెవరో బయట నుంచి మీ యొక్క పట్టుదల కోసం, మీ యొక్క వర్గ పోరు కోసం, మీకు ఒకళ్ళకొకళ్ళకున్న అంతర్గత సంఘర్షణ కోసం ప్రజల మీద రుద్దితే అది ప్రజలు కూడా అదే విధంగా చూస్తారు. ఇది దిశకు సంబంధించి. ఈనాడు పేపర్ చూద్దాం. మోదీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్ అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగుతాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతాయి మరి? రాష్ట్రం అంతా అయ్యాక ఆదిలాబాద్లో ఎట్లా ఒకటి ఆగుతాయి? మాట్లాడే దాంట్లోకి అది అర్థం ఉండాలి కదా. ఆదిలాబాద్లో గెలిపించండి, ఇంకా మీకు మంచి సంక్షేమం, మంచిగా నిధులు వస్తాయని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఆదిలాబాద్లో మీరు గెలిపిపోతే పథకాలు ఆగుతాయి అంటే ఎట్లా ఆపుతారు ఆదిలాబాద్ వరకు? మీరు చెప్పాల్సింది మీరు మా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీ జిల్లాకు అభివృద్ధి అయింది, మీ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీని గెలిపించుకుంటారని చెప్తే ఎవడన్నా దాన్ని ప్రోత్సహిస్తారని నమ్ముతారు. కానీ మీరు మాకు ఓటు వేయకపోతే మీకు పథకాలు ఆపుతామని బ్లాక్మెయిల్ చేస్తే ప్రజలు అంత ఈజీగా ఉండరు, చాలా తెలివిగా ఉండరు. బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి మోదీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే మత సిచ్చు కూడా పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఓ వర్గానికి సంబంధించిన ఆస్తులను ఇంకొక వర్గానికి ఇవ్వటం సాధ్యమయ్యే పైన కావాలని రెచ్చగొడుతుండని చెప్పి ఒక వార్తను రాశారు. ఇంకోటి 30వ తేదీ 10వ తరగతి ఫలితాలట. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇది మొత్తానికి 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 30వ తేదీ. నిన్న ఏపీ ఫలితాలు విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ కూడా ఆల్రెడీ విడుదలైన. ఏపీ కొద్దిగా ముందు ఉంది, 1 వీక్. నెక్స్ట్ వీక్ అంటే 1 వీక్ ఉంది. 30వ తేదీ అంటే 1 వీక్ తర్వాత మన తెలంగాణ 10వ తరగతి పరీక్షలు విడుదలైతాయట. బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ కమిషనర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన రిలీజ్ చేస్తారు. అదేవిధంగా రేపు ఇంటర్మీడియట్కి సంబంధించి రేపు ఫలితాలు విడుదలైతే తర్వాత 30వ తారీఖు 10వ తరగతి ఫలితాలు విడుదలైతే దానికి సంబంధించిన వెబ్సైట్లో వివరాలన్నీ ఇచ్చారు. కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అలర్ట్గా ఉండాలి. రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు, 30వ తారీఖు 10వ తరగతి ఫలితాలు, దానికి సంబంధించిన మిగతా అప్డేట్ కూడా ఇస్తారు. ఏమైనా మార్కులు తక్కువ వచ్చినా, ఇది వచ్చినా రీవాల్యుయేషన్కి, రీకౌంటింగ్కి ఇట్లాంటి వ్యవహారం కూడా ఉంటుంది. కాబట్టి గమనించుకోవాలి. 30వ తారీఖు 10వ తరగతి పరీక్షా ఫలితాలు. ఇది ఫలితాలకు సంబంధించి
వెలుగు చూద్దాం. కాంగ్రెస్ గెలిస్తే ఇళ్ళు బంగారం గుంజుకుంటుంది, బండి భూమి ఏమి ఉన్నా వదిలిపెట్టదు అని ప్రధానమంత్రి చెప్పాడు. మండిపడ్డ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని మోదీ చెప్తుండు. ప్రధానమంత్రి హోదాలో ఓట్ల కోసం ఎంత దిగజారి మాట్లాడుతున్నారని దీన్ని బట్టి అర్థమైంది. ప్రజలకు సంబంధించిన ఆస్తులట బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందట. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని ప్రధాని మోదీ మరోసారి అన్నారు. రాజస్థాన్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసిన మోదీ సోమవారం యూపీలోని అలీగఢ్ వేదికగా వీటిని రిపీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు ఓ హెచ్చరిక. కాంగ్రెస్ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ ఇన్కము ఇండ్లు బంగారంపై కన్నేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తి బంగారాన్ని అందరికీ పంచుతామని చెప్తున్నది అని వ్యాఖ్యానించారు. కాగా మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజార్టీ స్థానాలు దక్కనన్నాయని తెలియడంతో ప్రజల దృష్టిని మలిచేందుకు మోదీ కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇది ఫస్ట్ ఫేజ్ మొన్న జరిగింది, 19 నాడు ఎన్నికలు జరిగింది. దాంట్లో కొంత మోడీ అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి నెగిటివ్గా ఉంది కాబట్టి రాబోయే మళ్ళా ఫేజులలో బెనిఫిట్ పొందాలని సమాజం మధ్య విచ్ఛిన్నం చేసే కార్యక్రమం, మతాల మధ్య సిచ్చి పెట్టే కార్యక్రమం మోదీ చేస్తాడు. ఒక వర్గానికి సంబంధించిన ఆస్తుల్ని ఇంకొక వర్గానికి ఇస్తామన్నట్టు చెప్తుండు. ఇది తప్పు అని వాళ్ళు ఖండించారు. ఈసీకి కూడా కంప్లైంట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ. అదే ఇండియా కూటమి తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది ఒక వార్త. పంట రుణాల వివరాలు ఇవ్వండి, బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్. రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. జూన్లో గైడ్ లైన్స్ వస్తాయట. పంట రుణాల మాఫీకి సంబంధించి కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3ను తీసుకోవాలని అనుకుంటుంది. ఇక పంటల రుణాల వివరాలు ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ సంబంధించిన కాన్ఫరెన్స్ నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు 15 తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక అంశాన్ని గమనించిండు. ఇప్పుడు 4 నెలల 100 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసిన పనులు పైన ప్రజల్లో ఆ స్థాయిగా సంతృప్తి కానీ ఆ స్థాయిగా ఫీడ్బ్యాక్ వస్తున్న పరిస్థితి లేదు. అంటే అది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, కరెంటు ఉచితం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటిలలో అంత ఫలితాలు అంత ఆదరణ వచ్చినట్టు కనిపించట్లేదు. కాబట్టి ఈ రైతు రుణమాఫీ అదే రైతు బంధు విషయంలో కొంత రైతు బంధు విషయం జమ చేసే విషయంలో కొంత లేట్ అయింది, అసంతృప్తిగా ఉన్న రైతులు అని గమనించిండు. ఆయనకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి గమనించి ఏం స్టార్ట్ చేసిండు, 3-4 రోజుల నుంచి రైతు రుణమాఫీని ఆగస్టు 15 తేదీలోగా మాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ఓట్లు పెడతాడు. ఎక్కడ మైబాద్లో పోయిండు, భద్రాద్రి రామయ్య పైన ఒట్టానడు, భువనగిరి పోయిండు, లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్టకు సంబంధించి చెప్పిండు, మెదక్ పోయిండు, మెదక్ చర్చి పైన 7 పాయల జాతర దేవుడి పైన ప్రమాణం చేస్తున్నా ఆగస్టు 15 లోపు చేస్తా అంటాడు. మొత్తానికి ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. రైతుల్లో కాస్త కాంగ్రెస్ పార్టీ పట్ల అంత సానుకూలత అంత సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా అయితే లేరు కానీ సంతృప్తిగా అయితే లేరు, సాటిస్ఫైడ్గా లేరు. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల మాకు చాలా మంచి జరిగింది, గతం కంటే చాలా అద్భుతాలు జరిగినాయని ఎవడు అనుకోవట్లే. కాబట్టి దీన్ని గమనించి ఈ రుణమాఫీని ఎత్తికెత్తుకుంటూ రుణమాఫీ పైన పంట రుణాలు వివరాలు ఇవ్వడానికి బ్యాంకులకు లెటర్లు రాస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు దీనిపైన కొంత ప్రతిపక్షాలని కట్టడి చేసే కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి చేసింది. ఆయన డైరెక్ట్గా డయాసుల మీద చెబుతుండే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తా, చేయకపోతే నన్ను అడగండి అని చెప్పి అడుగుతుండు. దీనిపైన ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇట్లా ప్రకటిస్తే ప్రతిపక్షాల నుంచి ఏమైనా కంప్లైంట్లు వస్తాయేమని చూసిండు, కానీ అక్కడ వచ్చే పరిస్థితి ఎవరు మాట్లాడలే. మొత్తానికైతే ఇది అదే పంట రుణాల చుట్టూ ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, పంట రుణాలు ఆగస్టు 15లోగా తీసేస్తాం, మాఫీ చేస్తాం అని చెప్పి దానికి సంబంధించి ఇంకో స్టెప్ ముందుకేసి బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తాడట. ఆ వివరాలు సేకరించిన తర్వాత గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత జూలైలో కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఆగస్టు 15కి పూర్తి చేయాలని ఒక వాతావరణాన్ని అయితే రైతుల్లోకి తీసిపోయే ప్రయత్నం చేసినా కొంత సక్సెస్ అయింది. అది రైతుల్లో ఒక చర్చ నడుతుంది. ఎస్, ఆగస్టు 15 కల్లా చేస్తాడేమని ఒక నమ్మకం అయితే తీసుకురాగలిగిండు. ఇది ఒక వ్యూహాత్మకంగానే చేసినట్టు అర్థమవుతుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. గుబులు గులాబీ అట, విషం పరీక్షను అధిగమించాలని ఎత్తులు, కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళుతున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. ప్రజాస్వామ్యం కోసం అని ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ పేరిట దాదాపు 17 రోజుల పాటు జనంలో ఉండాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నట. నేరుగా ప్రజల వద్దకు వెళుతున్న కేసీఆర్ కాంగ్రెస్తో మోసపోయింది చాలంటూ నినాదం. గౌరవప్రద సీట్లు గెలిస్తే నిలబడే ఛాన్సు. అధికారంలో ఉన్నప్పుడు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9.
ఇప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేసిన దూకుడులో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు సాగుతుంది. మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచ్ అంటూ అభ్యర్థులు జంప్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమే. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషం పరీక్ష ఇది. మొత్తానికి గులాబీ పార్టీలో గుబులు లేచిందట. ఇప్పుడు వాళ్ళకు వాస్తవంగా ఇది చావో రేవో. ఈ ఎంపీ ఎన్నికల్లో సంతృప్తికరమైన స్థాయిలో సీట్లు రాపోతే, అనుకున్న స్థాయిలో సీట్లు రాపోతే ప్రజల్లో ఒక రకంగా నెగెటివ్ ఏర్పడింది. పార్టీ పని అయిపోయిందనేది క్యాడర్‌లో కూడా నిరుత్సాహం వస్తుంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రోజు ఒకడు పోయే పరిస్థితి ఉంది బయటికి. కాబట్టి కనీసం గతంలో వచ్చిన 9 స్థానాలా, 8, 7 కనీసం సాధిస్తే తప్ప ఏదో 1, 2 సాధిస్తే పెద్దగా ఒరిగేదే ఉండదు. ఇంకా లోపటికెళ్ళే పరిస్థితి ఉంటది. కాబట్టి దానికోసం రకరకాల ఎత్తులు, జిత్తులు ఏస్తుండు. మొత్తానికి కేసీఆరే డైరెక్ట్‌గా బయటకొచ్చి ప్రజలతో మమేకమై ప్రజలతో తిరిగే కార్యక్రమం చేస్తుండు. అదేమన్నా వర్కౌట్ అయిద్దా అనేది మరి ఎట్లా ఉంటదో చూడాలి. మొత్తానికైతే గుబులుగా ఉందట గులాబీ. ఆ గుబులు ఎటు పోద్దనేది చూడాలి. ఏమైతదనేది. మొత్తానికైతే కొంత విషమ పరీక్షే ఉంది. బీఆర్ఎస్‌కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.